నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరిత మోడర్న్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉన్న వీడియో ఏంటంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్. అంటే ఫ్రంట్ ఓపెన్ షేప్ బెల్ట్ లేకుండా బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలనో ఈ వీడియోలో చూద్దామండి. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. 80 సెంటీమీటర్స్ ఉన్న బ్లౌజ్ పీస్ అండి ఇది. ఫస్ట్ బ్లౌజ్ పీస్ని ఇలా 2 ఫోల్డ్స్గా వేసుకోండి. ఓపెన్ ఉన్నది అటువైపుకు ఉండేట్టుగా, క్లోజింగ్ సైడ్ మన వైపు ఉండేలాగా బ్లౌజ్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. క్లాత్ ఎటువంటి ముడతలు అనేది లేకుండా నీట్గా ఈ విధంగా సర్దుకోవాలి. ఫస్ట్ బ్లౌజ్ లెంత్ మార్కింగ్ చేసుకుంటామండి. ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపించబోయే బ్లౌజ్ వచ్చేసి 36 సైజ్ బ్లౌజ్ అనమాట. ఫస్ట్ బ్లౌజ్ లెంత్ మార్కింగ్ చేసుకుందామండి. యాక్చువల్గా ఇక్కడ బ్లౌజ్ లెంత్ నాకు 14 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి స్టిచెస్ కోసమని. బ్లౌజ్ సైజు 36 ఇంచెస్ కాబట్టి 36లో మనకి 4వ వంతు 9 ఇంచులు వస్తుంది. సో చెస్ట్ లూజ్ ఇక్కడ 9 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ప్లస్ ఇక్కడ నేను సీమింగ్ అలవెన్సెస్ కోసం 1.5 కానీ 2 ఇంచెస్ కానీ ఎవరి వీలుని బట్టి వాళ్ళు మార్కింగ్ చేసుకోండి. సో పైన మనము చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకున్నాక కింది వైపును కూడా ఈ చెస్ట్ లూజ్ను మనము మార్కింగ్ అనేది చేసుకోండి. 9 ఇంచెస్ ప్లస్ ఒక 2 ఇంచెస్ అంటే టోటల్గా 11 ఇంచెస్ దగ్గర ఈ వెస్ట్ సైజ్ దగ్గర కూడా మనము మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పైనుంచి కింది వైపు ఒక బాక్స్ లాగా లైన్ డ్రా చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అంటే మొత్తం బ్లౌజ్ మొత్తం కూడా మనము నార్మల్గానే యాజ్ టీజ్ ఫ్రంట్ హ్యాండ్స్ అంతా యాజ్ టీజ్గానే ఉంటుందండి. జస్ట్ ఫ్రంట్ షేప్ దగ్గరకు వచ్చేసరికి మనకి క్రాస్ బెల్ట్ లేకుండానే స్టిచ్ చేస్తాము. నెక్స్ట్ షోల్డర్ మార్కింగ్ చేసుకుందామండి. యాక్చువల్గా ఇది 36 బ్లౌజ్ కాబట్టి నేను 5.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. అదే మీరు 40 అబోవ్ బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం 3 ఇంచెస్ అనేది తీసుకోండి. నెక్ విడ్త్ 3 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్ అంటే టోటల్గా 6 ఇంచెస్గా మీరు మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను వచ్చేసి టోటల్గా వచ్చేసి 5.5 తీసుకున్నా. అందులో 2.5 నెక్, మిగిలిన 3 ఇంచెస్ వచ్చేసి మనకి షోల్డర్కి వస్తుంది. నెక్స్ట్ మనం షోల్డర్ ఎడ్జ్ దగ్గర నుంచి కింది వైపుకి ఆర్మ్ హోల్ రౌండ్ డ్రా చేసుకోవడానికి 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా అటువైపు కూడా 6 ఇంచెస్ అనేది ఒకటి మార్కింగ్ చేసుకునేసి ఈ 2 పాయింట్లని కలుపుతూ ఒక స్క్వేర్ బాక్స్ లాగా వేసుకోండి. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈజీగా అనేది అర్థమవుతుంది, క్లారిటీ కూడా ఉంటుంది. తర్వాత మనం ఆర్మ్ హోల్ రౌండ్కి 6 ఇంచెస్ అనే లైన్ తీసుకున్నాం కదండి. అక్కడ 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది మనకి ఆర్మ్ హోల్ రౌండ్ డ్రా చేసుకోవడానికి అన్నమాట. ఆర్మ్ హోల్ రౌండ్ కార్నర్లో 1.5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకొని ఆర్మ్ హోల్ రౌండ్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ నెక్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి 9.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. లేదా ఇంకొంచెం డీప్ కావాలనుకున్న వాళ్ళు 10 ఇంచెస్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. బ్యాక్ నెక్ లెంత్ మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు వెడల్పు కూడా 2.5 ఉందో లేదో అనేది చెక్ చేసుకోండి. మనం మార్కింగ్ చేసుకున్నాం కదా లెంత్ వెడల్పుని ఈ విధంగా బాక్స్ లాగా వచ్చేలాగా నెక్ కోసము మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా మనము రౌండ్ అనేది నీట్గా తీసుకోవాలి. షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకొని నెక్ లైన్ దగ్గర నుంచి ఈ షోల్డర్ లైన్కి ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా క్రాస్ తీసుకోవడం వల్ల షోల్డర్ మనకి నీట్గా కూర్చుంటుంది. సో టోటల్గా బ్లౌజ్ మొత్తం మార్కింగ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా నీట్గా బ్లౌజ్ని కట్ చేసుకోవాలండి. మీలో ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. సో బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి. నెక్స్ట్ ఫ్రంట్ పీస్ అనేది కట్ చేసుకుందాము. మిగిలిన క్లాత్ని ఈ విధంగా నీట్గా సర్దుకొని దాని మీద మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్యాక్ పార్ట్ని పరుచుకోవాలండి.
మనకి ఇందులో క్రాస్ బెల్ట్ అనేది రాదు కాబట్టి బ్యాక్ పార్ట్ మనము 2 ఇంచెస్ అనేది ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదండి. యాజ్ టీజ్గా బ్యాక్ పార్ట్ అయితే ఏ విధంగా అయితే మనం కట్ చేసుకున్నామో అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ పీస్ని మనము క్రాస్గా పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదండి, స్ట్రైట్గానే పెట్టుకోవాలి. మనకి షోల్డరు, ఆర్మ్ హోలు, లెంత్ యాజ్ టీజ్గా బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా ఉందో దాని మీద మార్కింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కూడా మీకు చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా మనం మొత్తం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ బ్యాక్ పార్ట్ని తీసి పక్కకు పెట్టాలి. ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకోండి. ఫ్రంట్ మార్కింగ్ అనేది యాజ్ యూజువల్గా అందరికీ 6 ఇంచెస్ అనేది సరిపోతుంది. ఇంకొంచెం ఎవరైనా ఎక్కువ చెస్ట్ ఉండి లావుగా ఉన్న వాళ్ళకైతే వాళ్ళు 7 ఇంచెస్ అలా కూడా మనము మార్కింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్కి కూడా రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకోవాలి. సో ఫ్రంట్ నెక్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆర్మ్ హోల్ రౌండ్ డీప్ అనేది మార్కింగ్ చేసుకోండి. జస్ట్ ఒక 1/2 ఇంచ్ డౌన్లో ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. సో మనము 36 ఇంచెస్ బ్లౌజ్ అనుకున్నాం కదా, అందుకని 9 పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసము 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే ఒక 1 ఇంచ్ వెడల్పు ఎక్కువ ఉండేలాగా కట్ చేసుకోవాలండి. మీరు ఈ వీడియోని ఫాలో అయ్యి ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ యాజ్ టీజ్గా కట్ చేసి స్టిచ్ చేసుకున్నాండి ఫ్రెండ్స్, చాలా కంఫర్ట్గా ఉంటుంది. బ్లౌజ్ కూడా మీకు నీట్గా వస్తుంది. మనం ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని స్లీవ్లెస్ స్టిచ్ చేసేసుకొని మనకి ఇన్నర్ లాగా కూడా వాడుకోవచ్చండి. నైటీస్ కిందికి ఎందుకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. సమ్మర్లో కాటన్ క్లాత్లో స్టిచ్ చేసుకున్నామంటే. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్నాం కదా, ఒక్కసారి చూడండి. బ్యాక్ పార్ట్ మీద నేను స్ప్రెడ్ చేసి చూపిస్తున్నాను. మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే కొంచెము ఎక్స్ట్రా ఉంటుంది. ప్రిన్సెస్ కట్ కోసము మధ్యలో కట్ పెట్టి జాయిన్ చేస్తాం కాబట్టి కొంచెం క్లాత్ తక్కువ వచ్చేసి ఫ్రంట్ అనేది మనకి కొంచెం పట్టేసినట్లు అనిపిస్తుందండి. దానికోసమే మనము ఒక 1 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో కింది వైపు నుంచి 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్కి మనం హుక్స్ పట్టి కుడతాం కదా, అక్కడ స్టార్టింగ్ నుంచి ఒక 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. చిన్న సైజు బ్లౌజులు అంటే 32, 34, 36 ఈ సైజులన్నిటికీ 3 ఇంచెస్ సరిపోతుందండి. ఎవరైతే 40 ఇంచెస్ ప్లస్ ఉంటారు కదా, 40, 42, 44 అలాంటి వాళ్ళకి 4.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి వీటి బ్లౌజ్కి. నెక్స్ట్ ఇందాక మనం 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదండి, అక్కడ నుంచి పై వైపుకి 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలండి. ఈ 5 ఇంచెస్ అనేది మనము లైన్ డ్రా చేసాం కదా, అక్కడి నుంచి కాకుండా కింది నుంచి 5 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ పక్కన అక్కడి నుండి మనం నడుము వైపుకి 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలండి. ఒకవైపు చేసుకుంటే సరిపోతుందండి, మనకి రెండు వైపుల మార్కింగ్ అనేది ఇక్కడ అవసరం లేదు. ఓన్లీ ఒకవైపు మాత్రమే 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ 5 ఇంచెస్ లైన్ దగ్గర నుంచి కింది వైపుకి ఈ విధంగా అన్నమాట క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర కార్నర్కి ఈ 5 ఇంచెస్ లైన్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ రౌండ్ కార్నర్కి క్రాస్గా ఒక లైన్ మార్కింగ్ చేసుకోవాలి. జాగ్రత్తగా చూడండి, వీడియోలో నేను చూపించిన విధంగా 5 ఇంచెస్ లైన్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ రౌండ్కి ఒక మార్కింగ్ వేసుకోండి క్రాస్గా. ఇప్పుడు మన వైపున నుంచి 1.5 ఇంచెస్ దగ్గర ఒక లైన్ మార్కింగ్ చేసుకున్నాం కదండి స్టార్టింగ్లో, అక్కడి నుంచి ఈ ప్రిన్సెస్ కట్ లైన్ వరకు రౌండ్గా ఈ విధంగా ఒక క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం వలన
ఇక్కడ షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ప్లస్ హుక్స్ పట్టీ కాజా పట్టీలు ఎక్కువ లెంత్ రాకుండా ఉంటాయండి. నడుము దగ్గర పైన కూడా క్రాస్గా కట్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదండి. యాజ్ ఇట్ ఈజ్ స్ట్రైట్గానే కట్ చేసుకోవాలి. సో మనం ప్రిన్సెస్ కట్ కోసం మార్కింగ్ చేసుకున్నటువంటి ఆ మధ్యలో క్లాత్ను కూడా కట్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ని మనము స్లీవ్లెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అదేవిధంగా మనకి ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ వచ్చిందనుకోండి, అర్జెంటుగా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి, ఎక్కువ టైం లేదు క్రాస్ బెల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకోవడానికి అన్నప్పుడు ఈ విధంగా బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే చాలా తొందరగా కూడా మన బ్లౌజ్ రెడీ అయిపోతుంది. ఆర్మ్ హోల్ రౌండ్ పార్ట్ దగ్గర ఒక చిన్న కట్ మార్క్ పెట్టుకోండి. స్టిచ్ చేసుకునేటప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకుండా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ పూర్తిగా కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ స్లీవ్స్ అనేది కట్ చేసుకున్నాము. సో ఇక్కడ మిగిలినటువంటి క్లాత్ తీసుకొని క్లాత్ని 4 ఫోల్డ్స్గా వేసుకోవాలి. స్లీవ్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్లీవ్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ ప్లస్ పైన స్టిచ్చింగ్ కోసము కింద హెమ్మింగ్ కోసము నేను ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకొని టోటల్గా 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను. అదేవిధంగా ఇప్పుడు పై వైపు నుంచి 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. షోల్డర్ వైపున 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి కింద మనం ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది కూడా మార్కింగ్ చేసుకోండి. యాక్చువల్గా 36 ఇంచెస్ బ్లౌజెస్కి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది 8 ఇంచెస్ ఉంటుంది. సో 8 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి ఈ కింది వైపుకి రౌండ్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి బ్లౌజ్కి క్లాత్ షార్ట్గా వచ్చింది. సో దానికోసము చంక పీస్ అనేది కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇందాక కట్ చేసుకున్నటువంటి ఎక్స్ట్రా క్లాత్ని మన స్లీవ్స్ పక్కన ఈ విధంగా పెట్టి ఆర్మ్ హోల్ రౌండ్ ఒక్కసారి మళ్ళీ మార్కింగ్ చేసుకోండి. 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకునేసి షోల్డర్ దగ్గర మనం 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను కదా. సో అక్కడి నుంచి ఈ కింద ఆర్మ్ హోల్ రౌండ్ వరకు క్రాస్గా ఒక రౌండ్గా ఒక లైన్ డ్రా చేసుకొని స్లీవ్స్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి. మనం చేసుకున్న మార్కింగ్స్ ప్రకారం స్లీవ్ కటింగ్స్ కూడా చేసేసుకోవాలి. ఈ పక్కన క్లాత్ అనేది మనకి చంక పీస్ కోసమని ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నామండి. సన్నగా ఉన్న వాళ్ళకైతే ఒక్కోసారి ఉన్న క్లాతే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మనకి ఎక్స్ట్రా మిగిలినటువంటి క్లాతులు అండి. సో ఈ క్లాతులతోనే మనము హుక్స్ పట్టీకి, దారాల పట్టీకి, మనకి ఈ నడుముకి పట్టీ వేసి స్టిచ్ చేసుకుంటాం కదా బ్యాక్ ఫ్రంట్కి, ఆ పట్టీలకి హెమ్మింగులకి మనం మొత్తం ఇక్కడ మిగిలిన క్లాతులతోనే తీసుకోవాలండి. సో ఇక్కడ నాకు ఫస్ట్ బ్యాక్ పార్ట్ కోసం నేను పట్టీ స్టిచ్ చేసుకుంటున్నాను. సో దాని లెంత్ కంటే జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లెంత్ పెట్టేసి కట్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ కోసము. ఒక్కోసారి మనకి బ్లౌజ్ లెంత్ అనేది తక్కువగా ఉన్నప్పుడు మిగిలినటువంటి ప్రతి వేస్ట్ పీస్ని కూడా ఉపయోగించుకోవాల్సి వస్తుంది. నెక్ పీస్ కంట, ఈ హుక్స్ పట్టీకి, దారాల పట్టీకి, అదేవిధంగా మనకి నడుముకు పట్టీ స్టిచ్ చేసుకునేదానికి ఈ విధంగా ప్రతి పీస్ని కూడా ఉపయోగించుకోవాల్సి వస్తుందండి.